అటువంటి గొప్ప గొప్ప చిత్రాలు గీయాలి అంటే దానికి చాలా సమయం పడుతుంది. అటువంటివి 12 చిత్రాలు గీశారు ఆయన. గోవుకి సంబంధించిన సేవల వివరాలన్నీ కూడా వచ్చేటట్టుగా గీశారు. ఈ 12టితో లోకానికి శ్రేయస్సు కొరకు దీన్ని టేబుల్ క్యాలెండర్గా అందించినప్పుడు ఎప్పుడెప్పుడు ఏ శ్లోకం చదువుకోవాలి, ఏ శ్లోకం చదివి మనం ఆ కార్యం చేస్తే గోమాత యొక్క అనుగ్రహం చేత మనకి విశేష ఫలితం కలుగుతుంది అని చెప్పబడిందో ఆ శ్లోకాన్ని కూడా ఆ చిత్రం కింద వ్రాయడం జరిగింది. కేవలం ఆ పుస్తకాన్ని, ఆ టేబుల్ క్యాలెండర్ని అక్కడ పెట్టుకుని దానికి కాలంలో దోషం పట్టే అవకాశం లేకుండా నిర్ణయం చేశాం. ఏదో ఒక సంవత్సరానికి తయారు చేస్తే ఆ సంవత్సరం అయిపోయిన తర్వాత అది అక్కడ పెట్టుకుంటే కొంచెం అసందర్భంగా అనిపించవచ్చని అసలు సంవత్సరంతో సందర్భం లేకుండా ఒక జీవితకాలం ఉపయోగించుకోవడానికి పరమ మంగళప్రదమైనటువంటి పుస్తకంగా ఆ టేబుల్ క్యాలెండర్ని రూపకల్పన చేశాం. అందులో మీరు కేవలం ఆ పుస్తకం ఒక్కటి ఇంట్లో పెట్టుకుని ప్రతిరోజు పరిశీలనం చేశారనుకోండి, ఒక్క గోవుని పట్టుకుని ఎంత అభ్యున్నతిని పొందవచ్చో, గో సేవ ఎంత గొప్పదో, గో ప్రదక్షిణం ఎంత గొప్పదో, గో దానం ఎంత గొప్పదో మనకు అర్థమవుతుంది. నిజానికి మిగిలిన ఏ విధమైన ఆరాధన కన్నా చాలా తేలికైన ఆరాధన లోకంలో గో పూజ ఒక్కటే. గోవు కన్నా తేలికగా మనకి అభ్యున్నతిని కటాక్షించగలిగినది వేరొకటి ఉండదు. నేను యథార్థంగా మాట్లాడాలంటే ఏ పక్షపాతంతో నేను ఈ మాట అంటలేదు. ఒక దేవాలయంలోకి వెళ్ళి దేవతల్ని ఆరాధన చేసి సంతృప్తి పరచి మనం వారి అనుగ్రహం పొందడం కన్నా గోవుని ఆరాధన చేసి, గోవుకి ప్రదక్షిణం చేసి, గోగ్రాసం పెట్టి తద్వారా సమస్త దేవతల యొక్క అనుగ్రహానికి పాత్రులం కావడం చాలా తేలిక అని భీష్ముడు నిర్ధారిస్తాడు. అంత గొప్ప గో వైభవాన్ని ఈ టేబుల్ క్యాలెండర్గా తీసుకురావడంలో ఉద్దేశ్యం గోవులు బ్రతకాలి, గోవు యొక్క వైభవం సమాజానికి అర్థం కావాలి. గోవుతో వ్యక్తులు ముడిపడిన నాడు గో పోషణ ద్వారా, గో సేవ ద్వారా మళ్ళీ పాత రోజులు రావాలి, అటువంటి శ్రేయస్సు కలగాలి, దేశమంతా శాంతి భద్రతలతో అభివృద్ధితో విరాజిల్లాలి. అటువంటి రోజులు మళ్ళీ రావాలి అంటే సనాతన ధర్మానికి ఇరుసులాంటిది గోమాత. సాధు గోమాత భరతభూ శ్వాసకోశ అంటాడు ఒక కవి. మనకి ఊపిరితిత్తులు ఎటువంటివో ఈ లోకానికి గోమాత అటువంటిది. మిగిలినవి ఎన్ని పని చేసినా శ్వాసకోశ సరిగ్గా పనిచేయక ఊపిరి అందకపోతే మనిషి ప్రశాంతంగా ఉండలేడు. గోవు కూడా అట్లా రక్షింపబడాలి. అటువంటి గోమాత వైభవాన్నంతటినీ కూడా ఈ టేబుల్ క్యాలెండర్గా తీసుకొచ్చినప్పుడు ఒక్కొక్క పేజీలో ఏమి ఇచ్చాం, ఎందుకు ఆ బొమ్మ అట్లా గీశాం, దానికి ఇచ్చిన శ్లోకం ఏమిటి, తద్వారా మీరు గోవుతో ఎట్లా అనుసంధానము కావాలి అన్న విషయాన్ని నిరూపణం చేస్తూ దాన్ని తీసుకురావడం జరిగింది. ఇప్పుడు నేను మీకు ఇవాళ గోమాత యొక్క వైభవం గురించి, మనం గో సేవ చేయవలసిన ఆవశ్యకత గురించి, గో ప్రాధాన్యత గురించి వివరించేటప్పుడు ఈ టేబుల్ క్యాలెండర్నే ఆధారం చేసుకుని మీకు చెప్పడానికి ప్రయత్నిస్తాను. మీ చేతిలో ఆ టేబుల్ క్యాలెండర్ లేకపోయినా అందులో పేజెస్ ఎలా ఉంటాయో అట్లాగే మీకు ఇప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి ఆ ఎల్ఈడి స్క్రీన్స్ మీద ఆ మొదటి పేజీలో ఉన్న ఫోటో కనపడేటట్టుగా ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు శ్రద్ధ తీసుకుంటారు. మీరు మొట్టమొదటి ఫోటో చూసినట్టయితే ఒక ఆవులో బ్రహ్మగారు ఉంటారు, దూడ పరమశివుడు. బ్రహ్మాధీను శివో వత్స గోపాలీ కమలాలయ అని. శ్రీ వెంకటేశ్వరుడు కలియుగంలో కలి యొక్క ఉద్ధతి చేత జనులందరూ బాధపడుతుంటే వాళ్ళని ఉద్ధరించడం కోసం మాత్రమే అవతరించాడు.